హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కాన్సీమ. సో కొన్ని రోజుల్లో నా బర్త్‌డే అయితే ఉందన్నమాట. సో ఆ బర్త్‌డేకి సంబంధించి అవుట్‌ఫిట్ వీడియో అయితే ఇది. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే నా బర్త్‌డే రోజే మా చిన్న తాతయ్య వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే ఉంది. సో మా పక్కిల్లే అన్నమాట. ఆ మ్యారేజ్ ఇంకా నా బర్త్‌డే ఒకటే రోజు కాబట్టి కొంచెం గ్రాండ్‌గా చేయాలి అనుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర స్కర్ట్ రెడీ అయ్యి ఉందన్నమాట. సో ఆ స్కర్ట్ మీకు చూపిస్తాను. సో ఈ స్కర్ట్ పైకి సూట్ అయ్యేలాగా దీనికి ఓనీ తీసుకున్నాను. అది కూడా షాపింగ్ చేసినప్పుడు ఎక్కడ చేసాము ఏంటి అనేది నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో ఆ లెహెంగాకి సెట్ అయ్యేలాగా ఓనీ తీసుకుందాం అని చెప్పేసి అమలాపురం ముస్లిం వీధికి అయితే వెళ్ళామన్నమాట. మనకి అక్కడ చాలా రకాల షాప్స్ ఉంటాయి. మేమైతే ఎంఎల్ కలెక్షన్స్‌కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ అయితే చాలా బిజీగా ఉంది. అండ్ మాకైతే లైట్ కలర్‌లో చూడమని చెప్పామన్నమాట. చాలా సేపు వెతికారు. కానీ ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకలేదు. ఇంక దొరకట్లేదని చెప్పేసి డార్క్ కలర్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఆ లెహెంగా ఏంటి అంటే టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో మా అమ్మది ఓల్డ్ శారీ. దాన్ని నేను అలా కన్వర్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. బట్ యూజ్ చేయలేదన్నమాట. సో ఈసారి నా బర్త్‌డేకి కొత్త డ్రెస్ ఎందుకు, అదే యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి దానికోసం ప్రయత్నిస్తున్నాను. సో ఫైనల్‌గా ఇక్కడ కనిపిస్తున్న డార్క్ గ్రీన్ కలర్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట. అదైతే సెట్ అయింది అనిపించింది. రియల్‌గా అయితే సెట్ అయింది. అండ్ కింద కనిపిస్తున్న పిస్తా కలర్ క్లాత్ ఏమో బ్లౌజ్‌కి తీసుకున్నా అన్నమాట. అప్పటికి ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. ఆకలేస్తుందని చెప్పేసి కేఎఫ్‌సీకెళ్ళాము. సో అక్కడ త్వరగా తినేసి మళ్ళీ మా షాపింగ్ అయితే కంటిన్యూ చేసామన్నమాట. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో తినడం అయిపోయిన తర్వాత లేస్ కోసం అని చెప్పేసి బ్యాంక్ స్ట్రీట్‌కెళ్ళా అనమాట. సో అక్కడైతే నాకు ఈ లేస్ కనిపించింది. నేను ఇంకా చిన్న సైజ్ లేస్ కోసం చూసాను కానీ నాకు ఈ సైజే ఉందన్నమాట. మొత్తం బండిల్ వచ్చేసి 300 పడింది. సో ఆ తర్వాత పర్ల్స్ కూడా అదే షాప్‌లో చూసాను. సో నాకు కావాల్సిన కలర్ తప్ప అన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా కొంచెం మ్యాచ్ అయిన కలర్ తీసుకొని ఇంకా వచ్చేసాను. ఇది తీసుకున్నా అనమాట. చాలా కరెక్ట్‌గా సూట్ అయింది. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. ఇలా కొంచెం గోల్డ్ కలర్ బూటీస్ అయితే వచ్చి చాలా బాగుంది. సో ఇది ఓనీ. ఇది 2.5 మీటర్స్ తీసుకున్నాను నేను. అండ్ దీనికి బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ లోనే ఉందన్నమాట. ఇది బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్. నేనే స్టిచ్ చేసా. ఇంకా హ్యాండ్స్ అయితే వేయాల్సింది. ఇలా ఈ 3 సూట్ అయ్యేలాగా షాపింగ్ చేసా అన్నమాట. సో బర్త్డే రోజు వేసుకుని నేను అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. సో వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ రోజు నా బర్త్డే అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే డ్రెస్ అన్నమాట. మీకు వీడియోలో క్లియర్ గా కనిపించట్లేదు. నాకు నా ఫ్రెండ్ ప్రియాంక అయితే గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అది ఇచ్చేసి 2 days అయింది. నేనైతే ఓపెన్ చేద్దాం బర్త్డే రోజు అని చెప్పి వెయిట్ చేశాను. సో ఇప్పుడు మీ ముందు ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. చూస్తే అర్థమవుతుంది ఫ్రేమ్ అని చెప్పి. ఓపెన్ చేద్దాం. పైన పేరు కూడా రాయలేదు. ప్రియాంక ఇచ్చింది అనమాట. తీద్దాం. ఇప్పుడే పెళ్లికి వెళ్ళొచ్చాము. ఫుల్ తడిచిపోయాం అనమాట. యాక్చువల్ గా ఇంటికి వచ్చేయచ్చు ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి కావాలని వర్షంలోకి వెళ్ళి తడిచాము. ప్రియాంకది ఇంకా నాది ఫోటో ఫ్రేమ్. యాక్చువల్లీ చాలా బాగుంది. సో తనే ప్రియాంక అండ్ ఇది వచ్చేసి నేను. చాలా బాగుంది. ఇవన్నీ నా ఫొటోస్.
హ్యాపీ బర్త్డే బెస్టీ హేమ. థ్యాంక్ యూ ప్రియాంక, చాలా బాగుంది. సో ప్రియాంక నేను ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట, మా ఇంటర్ నుంచి. పెళ్లి హడావుడిలో నా బర్త్డే మొత్తం మాయమైపోయింది అనమాట. ఇంకా లాస్ట్ 10-11 అయిపోతుంది టైం, అప్పుడు కేక్ కట్ చేశాను అనమాట సింపుల్ గా. సో ఇలా అయితే జరిగింది నా బర్త్డే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్